ఫ్రెండ్స్, తమిళనాడులో టీవీకే ఘన విజయంతో ఇప్పుడు అందరి ఫోకస్ ఆ ఇద్దరి మీదే పడింది. ఒకరు విజయ్, మరొకరు త్రిష. ఒక పక్కా స్ట్రాటజీతో విజయ్ తన పార్టీని విజయ తీరాలకు చేర్చారు. అత్యధిక స్థానాల్లో గెలుపొందడానికి విజయ్ ఎంత కష్టపడ్డారో మనకు తెలిసిన విషయమే. అయితే ఆయన వెనకాల మాస్టర్ మైండ్ త్రిష అని జోరుగా ప్రచారం సాగుతోంది. ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు టికెట్ కోసం, టీవీకే పార్టీ తరపున టికెట్ కోసం చాలామంది అభ్యర్థులు ఆమె ఇంటి దగ్గర క్యూ కట్టారట. ఎవరికి టికెట్ ఇవ్వాలి అని డిసైడ్ చేసింది కూడా త్రిషానే అని తమిళ్ మీడియా కోడైకూస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు ఏ పదవిస్తాడు విజయ్ అనేది కూడా ఇంట్రెస్టింగ్గా మారింది. ఎప్పుడో 2004లో సీఎం అవ్వడం తన కల అని చెప్పిన త్రిష ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ చేస్తున్నారు కదా నెటిజన్లు. మరి ఆమె కలని నిజం చేస్తూ ఆమెను డిప్యూటీ సీఎం చేస్తాడు విజయ్ అని కొంతమంది. లేదు 2 స్థానాల్లో విజయ్ గెలుపొందాడు కదా, ఇప్పుడు ఆ ఒక్క స్థానం రిజైన్ చేసిన స్థానంలో త్రిషని నిలబెట్టి ఆమెకి హోమ్ మినిస్ట్రీ ఇస్తారు అని మరికొంతమంది. కాదు జయలలితలాగా టీవీకే పార్టీకి జనరల్ సెక్రటరీ అవుతారు త్రిష, సెకండ్ ప్లేస్లో త్రిషని ఉంచుతాడు విజయ్ అని ఇంకొంతమంది. ఇలా రకరకాల ఊహాగానాలు. ఏవైనా త్రిష ఒక ఐరన్ లేడీ అంటూ జయలలితతో పోలుస్తున్నారు త్రిషని.